హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేఎల్హెచ్ ఆల్ ఇన్ వన్. సో ఈరోజు ఈ సమ్మర్లో మనం వచ్చేసాము జలవిహార్కి. ఇది అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇది టికెట్ కౌంటర్ చూసారు కదా, మనం టికెట్ తీసుకుందాం. టికెట్ వచ్చేసి పిల్లలకి 450 రూపీస్, ఇంకా మనకి పెద్దవాళ్ళకి వచ్చేసి 550. సో మా వాడితే ఫుల్ ఎంజాయ్. చూసారు కదా, బ్యాండ్ వేసేసుకున్నాము. ఇది లాక్ అనమాట. సో ఈ బయటకు వచ్చే వరకు ఇది మనకి సేఫ్టీ టోకెన్ వచ్చింది. ఏం కాదు, ఇక్కడ వచ్చేసినాము. ఇప్పుడే ఇక్కడ రావడము. సో ఫస్ట్ వాళ్ళు డ్రెస్ తీసుకుంటారు బాయ్స్. నెక్స్ట్ ఇక మాది మేము కూడా నేను చింటూ పోయి డ్రెస్ తీసుకుంటాము. అంటే స్విమ్మింగ్ మనకి లోపలికి వాటర్ గేమ్స్కి డ్రెస్ అలౌ చేయరు కాబట్టి డ్రెస్ తీసుకున్నాము. సో డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాం మేము. డ్రెస్సెస్ తీసుకున్నాము. సో చేంజ్ చేసుకొని రావాలి, తర్వాత వాళ్ళని తీసాము. సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ పూల్కి వచ్చేసాము. ఇది వేవ్ పూల్. ఇది పెద్దది, అంటే ఇంకా దీంట్లో అందరూ దిగచ్చు, మేల్ ఫీమేల్ పిల్లలు అందరూ. వేవ్స్ కూడా ఆర్టిఫిషియల్ వేవ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చాలా చాలా బాగుంది. జయగాడు ఎక్కడ మునిగిపోతాడని చెప్పేసి వాడికి ఈ ఎయిర్ ట్యూబ్ తీసుకొచ్చాము. సో మా హరిబాబు అయితే వాడిని ఆడించడానికి తెగ ట్రై చేస్తున్నాడు, వాడికి స్విమ్ నేర్పించడానికి. బట్ జయగాడు మాత్రం బాగా భయపడేది. ప్రతి 1 అవర్కి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. సో ఈ మ్యూజిక్ మన వేవ్ పూల్ పక్కనే ఇది రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. సో ఈ మ్యూజిక్ వినగానే మా చింకి అయితే ఆగలేదు, వెళ్ళిపోదామంటే ఇంక ఇటు వచ్చేసాము. చింకికేం పాపం జయతో డ్యాన్స్ చేయాలని ఉండే, వాడేమో అస్సలు రావట్లేదు చింకి దగ్గరికి. వాడు ఆ నీళ్ళు పడుతుంటే చల్లగా డ్యాన్స్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. కాసేపు డ్యాన్స్ చేయడం మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు వాడు బాబు. చింకి వాడు ఇంకా తిరగడమే సరిపోయింది. సో రెయిన్ డ్యాన్స్లో కాసేపు ఎంజాయ్ చేసి పాపం బాగా కలిసిపోయాడు. అంటే బాగా చలేసేసింది వాడికి, ఆ నీళ్ళు మీద పడుతుంటే ఎక్కువ పడేసరికనే చల్లగా ఉంది. మళ్ళీ వేవ్ పూల్కి వచ్చేసారు. ఇక్కడ ఇంకా మా నాగార్జున హరిబాబు తెగ ట్రై చేస్తుంది వాళ్ళు ఉంచడానికి, వాళ్ళకి భయం పోగొట్టడానికి. మా చింకి అయితే వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ పోతుంది, బాగా ఎగ్జైట్ అయిపోయింది. ఇదైతే జలవిహార్ చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది. అంటే మనం వేరే ప్లేస్కి వెళ్తే హైట్ అని అదని ఈ ప్రాబ్లం అవుతుంది, బట్ ఇక్కడ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకా ఇది నేను లాస్ట్ టైం కూడా వచ్చేప్పుడు చూసా, ఎవరైనా దీని మీద ట్రై చేస్తారేమో అని, కానీ ఎవరు దొరకలేదు, ఎవరు కనిపించలేదు నాకు. సో ఇది మనకు తెలుసు, బాడీ మసాలా మంచి రిలాక్స్ ఉంటుంది. బంగి చెప్పాను, ఇది స్కై డైవింగ్ కాదు, బంగి చెప్పే. సో ఇది వచ్చేసి మినీ పూల్. అంటే ఇది లేడీస్కి పిల్లలకి, అంటే హైట్ 4 feet బిలో వాళ్ళకి. సో మిగతా వాళ్ళు నాట్ అలౌడ్ ఇక్కడ. దీంట్లో అయితే ఇంకా లేడీస్ కానీ పిల్లలు కానీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లల కోసం స్లైడర్స్ ఉన్నాయి. సో ఆ పెద్ద వేవ్ పూల్ ఉంది కదా, దాంట్లో ఇబ్బంది పడే వాళ్ళు లేడీస్ ఎక్కువ దీంట్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఓన్లీ స్విమ్మింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా వాటర్వి చాలా ఉన్నాయి మన కోసం. చూసారు కదా, అంబ్రెలా టైపు, దాని నుంచి వాటర్ పడుతుంటే మన మీద, అక్కడ కింద నుంచుంటే మన మీద పడతాయి. అండ్ ఇక్కడ దీనికి ఎంట్రన్స్, ఇక్కడ చిన్న చిన్న స్లైడర్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇవి డక్స్, ఆ డక్స్ నోట్లోంచి వాటర్ ఫ్లో ఎంత బాగుంది, ఫౌంటైన్ దాకా ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఇందులో చిన్నపిల్లలకైతే బాగుంటుంది. ఇది జలవిహార్ అయితే డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఫుల్ వాటర్ గేమ్స్. ఈ సమ్మర్లో మనం ఇంత హాట్ వెదర్లో కొంచెం ఒకరోజు మంచిగా రిలీఫ్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది. ఇవి మినీ స్లైడర్స్, కొంచెం పెద్ద.
వాటర్ గేమ్స్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి లేడీ బర్డ్స్, స్ప్రింగ్ లేడీ బర్డ్స్, స్వింగ్స్, నేను ఎక్కడ మనం ఎక్కువ మామ ఉంటాడుగా, మామను చేయగాడు, నేను కూడా ఎక్కుతా. వాడు ఎంత ఏ వాడు చూడు ఎంత ఎగ్జైటెడ్ వాడు ఎగ్జైటెడ్. వీళ్ళు పోనే పోతలేరు. వచ్చింది. వాడు ఏమన్నా జారుతుంది చూడు. అరే దిగడు దిగడు. డిఫరెంట్ స్లైడర్స్ ఉన్నాయి కదా, మా వాడు అటు నుంచి పోయే టైం లేక ఆపోజిట్లో వెళ్తున్నాడు. జయగాడు ఆపోజిట్లో వెళ్ళి మళ్ళీ వాటర్ ఫ్లోకి మళ్ళీ జారుకుంటూ వచ్చేస్తున్నాడు. సో ఇక్కడ మా హరిబాబు, నాగార్జున వీళ్ళు పెద్ద స్లైడర్లో రావడానికి రెడీ అయిపోయారు. సో ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి నేను అంత ధైర్యం చేయలేదు. లాస్ట్ టైం అయితే జై కూడా వెళ్ళాడు, బట్ ఈసారి వాడు అసలు రానంటారు అన్నాడు. ఇది సెకండ్ టైం అంటే ఇందాక వచ్చినప్పుడు లాస్ట్లో దాంట్లో పూల్లో రివర్స్ అయింది కాబట్టి మళ్ళీ ట్రై చేద్దామని పైకి వెళ్ళారు. సో వీళ్ళవి పాపం మధ్యలోనే ఎందుకో స్ట్రక్ అయిపోతుంది, అక్కడ అయిపోయింది. ఇది నేను చూడలే. నాయనా అయిందా? బాగైందా? పాప, చిన్న పాప లేచింది. నువ్వు తర్రా చింకి జరుగు. ఏంది వాడు ముక్కు మూసుకొని భలే మూగుతున్నాడు. అవునా? ఇంకా టైం అయిపోతుందని మేము వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయిపోయి. బట్ చింకి మాత్రం జయగానే పట్టుకొని కూర్చుంది. అంటే చింకి కూడా వాటర్లోంచి రావడం అసలు ఇష్టం లేదు. వాడు మాత్రం చింకి ఇటు వస్తే చూసారా గ్యాప్, వాడు చింకి అటు వస్తే వాడు ఇటు వస్తున్నాడు, చింకి ఇటు వస్తే వాడు అటు వెళ్ళిపోతున్నాడు. చింకి ఎంత పిలిచినా వాడు బయటికి మాత్రం రావట్లేదు. లాస్ట్ వరకు ఆడుతూనే ఉన్నాడు వాటర్లో. ఫస్ట్ నన్ను తెగ భయపడ్డాడు, ఇప్పుడేమో వాడు చూసారా ఒక్కడే మంచిగా వెళ్ళిపోతున్నాడు. ఎంత పిలిచినా రావట్లే అసలు.
ఇది చూసారు కదా ఆ బకెట్, అది మొత్తం వాటర్ నిండిన తర్వాత అలా పోర్ చేసేస్తుంది. అసలు ఎంత ఫోర్స్తో ఉంటుంది తెలుసా ఒకేసారి. ఫైనల్లీ మొత్తం తిరిగేసాం, అయిపోయింది. మొత్తం వాటర్ గేమ్స్ మొత్తం ఆడండి, మేము ఆడలేదు ఎక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.